మీరు ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలనే చూసి ఉంటారు. ఓల్డ్ సిటీలో బిల్లు కడతలేరు, ఇది అదానికి అప్పచెప్తా అన్నాడు. వసూలు చేసే బాధ్యత అదానికి అప్పచెప్తా. ఆయన అయితే స్మార్ట్ మీటర్లు పెడతాడు. స్మార్ట్ మీటర్లు అంటే రీఛార్జ్ మీటర్లు. అందులో నువ్వు ఎంత వేసుకుంటే అంతే కరెంట్ వస్తుంది. రాత్రి 10ంటికి ఆగిపోవచ్చు. ఇక తెల్లాటరికే నీ బతుకు చీకటే. అయిపోయిందంటే కథం టక్మని. సెల్ ఫోన్ రీఛార్జ్ సెల్ ఫోన్ లెక్కనే. సెల్ ఫోన్ రీఛార్జ్ అంటే ఏదో 10 రూపాయలు తీసుకుంటావు, ఆ అర్జెంట్ ఫోన్ నీకు ఏదో కావాల్సింది మాట్లాడుకుంటూ అయిపోతుంది. కానీ కరెంట్ అట్ట కాదు కదా పాపం, ఇంట్లో అందరికి కావాలి కదా. మనిషి అడుగు పట్టాలంటే కరెంట్ కావాలి. మొత్తం ఇక అవి మోపు చేస్తారు పంచుకొని. అంతే. కరెంటును వాళ్ళకు లాభం వచ్చే బాతులాగా తయారు చేసుకోవాలి, బంగారు బాతుని చేసుకోవాలి. ఈ 2 ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్లను తీసుకొని పాపం ఉచితంగా మంచినీళ్ళు వచ్చేటోళ్ళకు, ఉచితంగా నీళ్ళు వచ్చే రైతులకు షడగోపం పెట్టాలి. ఇగో ఇది దుర్మార్గం దీని వెనకాల. సో ఇవన్నిటిపైన మనం విద్యార్థులుగా, యువకులుగా మనం చైతన్యం కావాలి. గ్రామాలలో తల్లిదండ్రులకు చెప్పాలి, మీ వార్డులో ఉన్న వాళ్ళకి చెప్పాలి, మీ ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి. ప్రజల్ని చైతన్యం చేయాలి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇటువంటి దుర్మార్గాల్ని ఆపాలి. విద్యార్థులుగా విద్యార్థి సమస్యలతో పాటు సమాజంలో భాగంగా మనకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా కొట్టాడాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. తప్పకుండా ఉచితంగా రైతులకు ఇస్తున్న కరెంటు కావచ్చు, ఉచితంగా ఇస్తున్న మంచినీళ్ళు కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్లకి ఏదైతే ఉచితంగా ఆయన చెప్పిండో వాళ్ళ నెత్తిన కూడా చెడగోపమే రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్ల పేరు మీద. ఈ రకంగా ఇప్పటికే రైతు బంధును రామ్ చేసిండు, మనం చూసినాం. పాపం ఎన్నికలు వచ్చినప్పుడు ఆశ పెట్టుడు, ఎంత అబద్ధాలంటే అంత సిగ్గు తప్పిన అబద్ధాలు మాట్లాడేటోడు ఇప్పుడు భారతదేశంలో చూడలేం మనం ఇవ్వని. ఈ ముఖ్యమంత్రిని చూసినట్టు ఆయన మీద ఒట్టేసుకుండు, నన్ను కూడా నమ్ముతలేడని దేవుళ్ళ మీద వేసిండు. అన్నీ పోయినాయి. ఎన్నికలు అనగానే పోవుడు ఎక్కడో అక్కడ సభ పెట్టుడు. మొదలు పెడితేనే వేస్తున్నా. ప్రతి రంగం ఒకటి ఇక్కడ అక్కడ ఇది అదని కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషిని మోసం చేసిన ప్రభుత్వమే ఇది.